హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. ఈరోజు అప్డేట్స్ ఏంటంటే, ఎవరికైతే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మన ఛానల్ తరపున, మన వ్యూవర్స్ అందరి తరపున, ప్రత్యేకంగా ఈ తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున, పేరెంట్స్ తరపున, స్టూడెంట్స్ తరపున మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. బోర్డు కూడా మన డిస్ప్లే లిస్ట్ ఎంసీసీ అనే ట్యాబ్ ఉంటుంది jaypalande.comలో. అక్కడికి వెళ్ళేసి మీ నెంబర్ పైన క్లిక్ చేస్తే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకొని అది వీలైతే మీ స్టేటస్గా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక లోకల్ నాన్ లోకల్ విషయానికి వచ్చేద్దాం. వెరీ క్లియర్గా ఇదివరకే నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఏపీ తెలంగాణకు ఎలాంటి డిఫరెన్స్ లేదు. బోత్ ఆర్ సేమ్. లోకల్ విషయంలో బోత్ ఆర్ సేమ్ రూల్స్. ఇవాళ తెలంగాణకు సంబంధించి 9, 10, 11, 9, 10, 11, 12, 9, 10, 11, 12 ఈ 4 సంవత్సరాలు చదివితే తెలంగాణ లోకల్ అని చెప్పేసి అన్నారు. దాన్ని సవాల్ చేసుకుంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సో ఇంకొక విషయము, ఫస్ట్ నుంచి 10th దాకా మేము ఇక్కడే చదువుకున్నాము, మా పరిస్థితి ఏంటంటే దాన్ని సవాల్ చేసుకుంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఓకే రైట్, ఇది తెలంగాణలో జరిగింది. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్లో కూడా క్లియర్గా ఏం చెప్పారు, మీరు 1 నుంచి 10 వరకు, 1 నుంచి 10 వరకు, ఫస్ట్ నుంచి అప్ టు 10th వరకు చదివినా మీరు ఆంధ్రప్రదేశ్కు నాన్ లోకలే, అంటే లోకల్ అయితే కాదు అని చెప్పేసి అన్నారు. ఈ తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. ఫస్ట్ నుంచి 10th వరకు మీరు చదివినా మీరు లోకల్ కాదు అన్నట్టుగానే 33 చెప్తుంది. సో దీన్ని సవాల్ చేసుకుంటూ సుప్రీం కోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు ఏపీ రాష్ట్రం కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో కొంతమంది పేరెంట్స్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఏపీలో మరి ఇదే ఒకవేళ అంటే ఫస్ట్ నుంచి 10th వరకు చదివి వాళ్ళు గతంలో ఇంటర్మీడియట్ తెలంగాణలో చేసినా కూడా వాళ్ళని కూడా లోకల్ చేశారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే తెలంగాణలో ఎవరైతే లోకల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు 1 or 2 మార్క్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో కొంత కాంపిటీషన్ కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. సో అది బెనిఫిట్ అవుతుంది. లేదు వీళ్ళు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తారు అంటే, సో వీళ్ళు అంటే ఏపీ మమ్మల్ని ఫస్ట్ నుంచి 10th దాకా లోకల్ చేయకపోతే మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి తెలంగాణ వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి 10th క్లాస్ మమ్మల్ని ఇక్కడ లోకల్ చేయకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తామని వాళ్ళు కూడా వెళ్ళారు. బట్ ఇక్కడ తెలంగాణకు సంబంధించి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అప్డేట్ ఏంటంటే, పోయిన సంవత్సరము ఇవ్వమన్నారు, ఒక్కసారి ఇచ్చేసారు. ఓన్లీ కోర్టుకు అయిన వాళ్ళకు మాత్రమే 135 మందికి సీటు కాదు అలా అలో చేశారు. దాంట్లో 86 మందికి సీట్ వచ్చేసింది. ఓకే, ఈసారి కొంత కౌంట్ పెరిగింది, దాదాపుగా 400+ మెంబర్స్ అని చెప్పేసి అంటున్నారు. మరి 400 మందికి సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి కొంతమంది గ్రూప్లో పదే పోస్టులు చేస్తూ ఉన్నారు. దానిపైన కూడా కొంచెం మాట్లాడదామని చూస్తున్నా. నేను ఎవరి పోస్టులైనా ఏదైనా సరే, నేను నీటికి సంబంధించి కోర్టులో జరిగిన అప్డేట్ కావచ్చు, తెలంగాణలో జరిగిన అప్డేట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన అప్డేట్ కావచ్చు, ఎక్కడ సీట్లు వచ్చినాయి ఇక్కడ వరకు నేను చెప్పగలుగుతా. అంతేగాని ఉన్న పేరెంట్స్ని భయపెట్టించడం మీరు పోస్టులు పెట్టొద్దండి. 400 మందికి సీట్లు వస్తాయని చెప్పేసి అంటే ఏ డెసిషన్ రాలేదు కదా. నిజంగానే రేపు పొద్దున కోర్టు ఒక 1000 మందికి సీట్ ఇవ్వమంటదేమో, లేదు కోర్టులో కేసు కొట్టేస్తుందేమో, ఎవరికి తెలుసు. ఎక్స్పెక్టెడ్గా మనం ఏం మాట్లాడొద్దు. ఎందుకంటే ఏదైనా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను ఎప్పుడు కూడా చూస్తా. సో ఇప్పుడు ఏపీది ఎందుకు మాట్లాడుతున్నా అంటే, క్లియర్గా హైకోర్టులో జరిగినటువంటి విషయం ఏంటంటే 1 నుంచి 10 అంటే 10 సంవత్సరాలు మీరు 1 నుంచి 10 వరకు అంటే 1 to 10th మీరు ఈ 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో చదివారు, కానీ ఇంటర్మీడియట్ తెలంగాణలో చేసిన, ఇంటర్మీడియట్ మీరు కర్ణాటకలో చేసిన, ఇంటర్మీడియట్ తమిళనాడులో చేసిన, ఏపీకి లోకల్ అయితే కారు. సేమ్ అదే రూల్ ప్రకారంగా తెలంగాణ కూడా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ రూల్స్ చెప్తున్నాను నేను. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం జరిగింది అంటే, మరి తెలంగాణ వాళ్ళు సుప్రీంకోర్టుకు సంబంధించి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఆ కేసు నడుస్తూనే ఉంది. సో ప్రెసెంట్గా ఒక 400 మంది కేసు వేసినట్టుగా మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. సరే 400 వేసారా, 300 వేసారా, 200 వేసారా, కేసు వేసిన వాళ్ళందరికీ కూడా సీట్లు ఇస్తాము అని అంటే, ఒకవేళ KNRHS ఒప్పుకుంటే ఇస్తారు, KNRHS ఒప్పుకోకపోతే ఇవ్వరు. ఎందుకంటే ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ వెరిఫై చేసే బాధ్యత, ఇతను లోకలా ఇతను నాన్ లోకలా, మన సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేస్తేనే కదా వాళ్ళు వెరిఫై చేసేది. మరి అలాంటి సర్టిఫికెట్స్ వెరిఫై లేకుండా డైరెక్ట్గా కోర్టు చెప్పిందని చెప్పేసి లాస్ట్ ఇయర్లో 135 మందికి డైరెక్ట్గా వాళ్ళు లోకల్ చేశారు. మరి ఇప్పుడు కూడా అలానే చేస్తుంది అంటే అది KNRHS ఇష్టం. ఒకవేళ 1000 మందికి చేయమంటే 1000 మందికి చేస్తా అని ఒప్పుకుంటే వీళ్ళు చేస్తారేమో.
లేదు ఎవరిని కూడా చేయము, డెఫినెట్గా మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా చేస్తాము. ఎవరు లోకల్ అవుతున్నారు, ఎవరు నాకు లోకల్ అవుతున్నారు, ఎవరు ఫస్ట్ నుంచి 10th వరకు చదివారు, ఎవరు ఇంటర్మీడియట్ చదివారు, ఎవరు ఇంటర్మీడియట్ చదవలేదు, మా రూల్స్ మాకునే 4/7 రూల్ ఉంటుందా లేకపోతే ఈ 33 జీవో ఉంటుందా అనేది ఖచ్చితంగా వెరిఫై చేసి ఆ ప్రకారంగా వీళ్ళు డెసిషన్ తీసుకునే బాధ్యత కేఎన్ఆర్హెచ్ ఇస్తుంది. మీకు ఇప్పటికీ ఎన్నో క్వెరీల ఐడీలు వచ్చి ఉంటాయి, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కరెక్ట్ అప్లోడ్ చేయలేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్ట్గా అప్లోడ్ చేయలేదు, స్టడీ సర్టిఫికేట్స్ ఇన్విజిబుల్గా ఉన్నాయి, ఆధార్ కార్డు అప్లోడ్ చేయలేదు అంటే కేఎన్ఆర్హెచ్ఎస్ అన్ని కూడా వెరిఫై చేస్తుంది. సో వీళ్ళు వెరిఫై చేయాల్సిన బాధ్యత వీళ్ళకే ఉంటుంది. కోర్టు చెప్పినంత మాత్రమే డైరెక్ట్గా సీట్ ఇవ్వడానికంటే అది ఏ రూల్ ప్రకారంగా ఏంటి అంటే మన స్టేట్ రూల్స్ మనకు ఉన్నాగా మరి సుప్రీంకోర్టు ఏ రూల్స్ ఇస్తుంది ఏంటి ఇలా ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేసుకొని సో అది కేఎన్ఆర్హెచ్ఎస్ అయినా ఎన్టీఆర్హెచ్ఎస్ అయినా వాళ్ళ రూల్స్ తగ్గట్టుగా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటిది, వాళ్ళు ఇచ్చిన జియో ఏంటిది, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని కరెక్ట్గా అందరికీ న్యాయం చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎప్పుడు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి సో ఈ విషయంలో నేను ఒకటే చెప్తున్నాను, ఏపీకైనా తెలంగాణకైనా ఏపీ ఒకటి తెలంగాణ ఒకటి అని కాదు, రెండు కూడా నేను గైడెన్స్ ఇవ్వడానికి మాత్రం నేను చాలా వరకు నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. jaypalanide.comలో గడిచిన 4 సంవత్సరాల రిపోర్ట్స్ లోకల్ ఉన్నప్పుడు ఎలా ఉంది, నాన్ లోకల్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు లోకల్ చేస్తే ఏమవుతుంది, నాన్ లోకల్ చేస్తే ఏమవుతుంది, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ ఇచ్చారు. నేను దానిపైన ఫోకస్ చేస్తున్నా. సో కొంతమంది అన్న మీది తెలంగాణ కదా, నువ్వు తెలంగాణకు సపోర్టు, అన్న నువ్వు ఏపీ కదా ఏపీకి సపోర్టు, నేనేమన్నా కోర్టుకి వెళ్ళేసి నేనేమన్నా వీళ్ళకి సీట్లు ఇవ్వద్దని అంటానా, వీళ్ళకి సీట్లు ఇవ్వమని అంటానా, కేఎన్ఆర్హెచ్ చెప్తే నా మాట వింటుందా, కోర్టు నేను చెప్తే నా మాట వింటుందా, ఉన్న రూల్ ఇది, జీవోలో ఇది ఉంది క్లియర్గా. ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారు, ఫస్ట్ నుంచి 10th వరకు మీరు ఇక్కడే చదువుకున్నారు, ఇంటర్మీడియట్ బయటకు ఎందుకు వెళ్ళారు, అందుకే మిమ్మల్ని మేము లోకల్ చేయట్లేదు. దానివల్ల ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కాంపిటీషన్ తగ్గుతుంది. సేమ్ అదే రూల్ ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చేద్దాం. తెలంగాణలో కూడా ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడ చదివాము, మరి ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, బయట చదివారు, చదవలేదు కదా, సో లోకల్ చేయమని చెప్పేసి అంటున్నారు. బట్ ఇది కోర్టు కేసులో ఉంది. ఇప్పుడు కోర్టు కేసులో జరిగిన అప్డేట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో కోర్టు కేసులో జరిగిన అప్డేట్ అంటే మనకు దానిపైన ఆల్రెడీ హియరింగ్ అయిపోయింది, వాదన ప్రతివాదన అన్ని జరిగిపోయినాయి. దాని తర్వాత ఇంకేమన్నా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు ఒక లెటర్ రాసి అని చెప్పేసి అన్నారు. ఒక్కొక్క లాయర్ 2 పేజీల డాక్యుమెంట్ ఇమ్మన్నారు. దాదాపుగా ఇంతకుముందు ఉన్నటువంటి వాదన ప్రతివాదనకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఫైల్స్ అన్నీ దాదాపుగా 200-300 పేజెస్ అయిపోయినాయి. అవన్నీ కూడా చదవాలా. మరి చదివినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవాళ డెసిషన్ వస్తుంది కావచ్చు అనుకున్నాం. ఎప్పుడు కూడా కోర్టు మీకు ఈ రోజు డెసిషన్ ఇస్తా అని చెప్పలేదు. ఇవాళ ఎందుకు వస్తుంది ఎందుకంటే మరి ఇప్పటి వరకు మనకు హాలిడేస్ ఉన్నాయి రేపటి నుంచి, కాబట్టి ఈ హాలిడేస్ బిఫోర్ ఈ రోజు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి అనుకున్నాం. బట్ ఎలాంటి న్యూస్ అయితే లేదు. మరి ఎప్పుడు రావచ్చు అంటే మేబీ మండే రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. మరి మండే తర్వాత డెసిషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ మండే రోజులో ఈ లోకల్ నాన్ లోకల్ పైన సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి ఈ రూల్ ఇలా ఉండాలి, ఈ రూల్ ఇలా ఉండాలి అని చెప్పేసి చెబుతుందా, లేదు కోర్టుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా లోకల్ చేయమని చెప్పేసి చెబుతుందా, లేదు ఫస్ట్ నుంచి 10th వరకు చెప్తుందా, అది మనం ఏది కూడా చెప్పలేము. ఒకవేళ వాళ్ళు గనక లాస్ట్ ఇయర్లో ఇచ్చినట్టుగా గంపగుత్తగా 400 మందికి సీట్లు ఇవ్వమని చెప్పేసి అంటే ఎట్లా ఇస్తారు, అలా ఎలా కుదురుద్ది అని చెప్పేసి కొంతమంది తెలంగాణ నీట్ పేరెంట్ తరపున అసోసియేషన్ తరపున ఫైట్ చేస్తున్నారు. సార్ ఇస్తే గంపగుత్త ఎట్లా ఇస్తారండి, సౌదీ దుబాయ్ అరేబియాలో చదువుకున్న వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చారని చెప్పేసి దానిపైన చాలా మంది పేరెంట్స్ దానిపైన సీరియస్గా ఉన్నారు. సో అది ఆ డెసిషన్ వస్తే మట్టికి కొంత గందరగోళం ఏర్పడుతుంది. ఇక లేదు ఈ ఫస్ట్ నుంచి 10th వాళ్ళ మీద ఎవరైతే 1 నుంచి 10 వరకు చదువుకున్నారో వాళ్ళ మీద కొంత కన్సర్న్ ఉంది అంటే ఒక రకంగా ఉంటుంది. లేదు ఇది తెలంగాణకు సంబంధించిన ఇష్యూ, సో అక్కడ వాళ్ళ జీవో ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటున్నారు అని చెప్పేసి అంటే అదో రకంగా ఉంటుంది. సో ఏది ఎలా వస్తుందో చెప్పకుండా 400 మంది వచ్చారంట, 500 మంది వచ్చారంట, 600 మంది వచ్చారంట అని చెప్పేసి గ్రూప్లో పోస్టులు చేయొద్దు. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. కొంతమంది పేరెంట్స్ బార్డర్లు ఉన్న వాళ్ళకు సీటు వస్తుందో లేదో వస్తుంది పోతుంది. మీరు అనవసరంగా ఈ గ్రూప్లో ఈ లోకల్ నాన్ లోకల్ పైన ఇష్యూలు పెట్టేసి మిగతా పేరెంట్స్ని మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు. అఫీషియల్గా ఎలాంటి డెసిషన్ రాలేదు. సో ఏ డెసిషన్ వస్తుంది అనేది మనం తర్వాత చూద్దాం. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి డెసిషన్ అయితే ఏపీ అయినా తెలంగాణ అయితే సేమ్ రూల్స్, లోకల్లో ఎలాంటి తేడా లేదు. ఇంటర్మీడియట్ కనుక మీరు మీ సొంత రాష్ట్రంలో చేయకపోతే మీరు నాన్ లోకలే అని చెప్పేసి మనకు ఏపీలో చెప్పారు, తెలంగాణలో కూడా అదే చెప్తున్నారు. నాన్ లోకలే, తెలంగాణ నాన్ లోకలే, కానీ నాన్ లోకల్ సీట్లు వెళ్ళినప్పుడు సీట్లు ఎట్లా ఇస్తారు అనేది ఒక వాదన. సో ఇది ఏం జరుగుతుంది అనేది తర్వాత చూద్దాం.
దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే జైపాల్ అనే వెబ్సైట్లో కానీ జైపాల్ అనే యూట్యూబ్ ఛానల్ కానీ మీకు అవసరమైన కంటెంట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ పైన మీరు పోస్టులు పెట్టేసి రిమైనింగ్ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దు అనేది నేను చెప్తున్నాను. సీటు వస్తే వస్తుంది కావచ్చు, పోతే పోతుంది కావచ్చు. అనవసరంగా మీరు ఒక పోస్ట్ పెట్టేసి ఇంకో ఆయనకు కోపం వచ్చేసి ఆయన ఇంకోటి పోస్ట్ పెట్టేసి అరే ఇది ఏమన్నా కొట్లాటనా? నిజంగా మీకు ఫైట్ చేద్దామని అనుకుంటే ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, మనకి ఇంకా మిగతా రకరకాల సోషల్ మీడియాస్ ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడ ఫైట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా అప్డేట్ కావాలన్నా చాలామంది పేరెంట్స్ నాకంటే ముందుగానే అప్డేట్ ఇస్తూ ఉన్నారు. నాకు వీలైనంత వరకు నేను కూడా అనాలిటిక్స్ వీడియోలు చేసేసి ఇంకా ఇన్డెప్త్గా మన వెబ్సైట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది కూడా ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం కూడా చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి సో ఇట్ ఈస్ అ క్రూషియల్ టైం. సో మనకు అవసరం ఉన్న కంటెంట్ మనం యూజ్ చేసుకొని అన్వాంటెడ్ కంటెంట్ని గ్రూప్లో రానియొద్దు, అనుచిత వ్యాఖ్యలు చెయ్యొద్దు అని చెప్పేసి పదే కోరుకుంటున్నా. ఇక జైపాల్ అనే వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకుంటే మీకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మన వెబ్సైట్ లాగిన్ ఓపెన్ చేయగానే గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పేసి 2 వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. దాంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీకు అన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక ఎవరైతే వీడియోలు చూస్తున్నారో వీడియోలు చూసిన వాళ్ళందరూ లైక్ చేయట్లేదు. మీరు ఖచ్చితంగా లైక్ చేసి నేను చేసే వీడియోలు మీ దాకా వస్తే మనకు రౌండ్ 1లో రౌండ్ 2లో సీట్ వస్తే ఏంటిది, సీట్ రాకపోతే ఏంటిది, ఆల్ ఇండియా కోట ఏంటిది, ఇవన్నీ కూడా చెప్తాను. ఆల్ ఇండియా కోటాలో నేను ఎప్పుడు కూడా ఫోకస్ ఎక్కువ చేయను. ఎందుకంటే మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. సో నేను స్టార్టింగ్లో చెప్పాను, మహా అయితే ఇప్పటి గురించి చెప్తాను, మహా అయితే 30,000 ఆల్ ఇండియా ర్యాంక్ 30,000 ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే ఏదన్నా కాలేజీలో సీటు వస్తుందేమో. ఎవరికి? ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్. మహా అయితే ఆల్ ఇండియా ర్యాంక్ 30,000 వస్తే ఏదైనా కాలేజీలో సీట్ వస్తుందేమో. ఎస్సీ ఎస్టీలు అయితే అప్ టు 150,000, 170,000 వచ్చినప్పుడు సీట్ వస్తుంది. ఇక దీనికోసం అన్న 70,000 వచ్చింది, నాకు ఆల్ ఇండియాలో సీట్ వస్తుందా, ఆల్ ఇండియా సీట్ వస్తుందా, నాకు మెరిట్ లిస్ట్, మనకు సీట్ వచ్చేది ఉంటే అప్లై చేద్దాం, లేకపోతే లేదు. ఇంకా కొంతమంది గాంధీ ఉస్మానియా ఈఎస్ఐ కదా మనకు నచ్చినాయి, అనవసరంగా సిరిసిల్ల కాలేజ్ ఎందుకు పెట్టారు, అనవసరంగా జయశంకర్ భూపాలే కాలేజ్ ఎందుకు పెట్టారు, మీరు ఎట్లాగో జాయిన్ గారు, 5,000 లాసే కదా. ఈ 5,000 గురించి కాదు, ఇంకొక క్యాండిడేట్ వచ్చి జాయిన్ అవుతున్నారు కదా, మీరు తెలియకుండా మీరే ఇంకొక సీట్ని బ్లాక్ చేసినట్టు అయిపోతుంది. మీరు జాయిన్ అయితే అనుకుంటేనే ఆ కాలేజీ పెట్టండి. కొంతమంది ఎయిమ్స్లో కూడా సీట్ పెట్టారు, బీబీ నగర్లో సీట్ పెట్టారండి. జాయిన్ కానని ఒక పేరెంట్ ఫోన్ చేశారు. అట్లాంటప్పుడు ఎందుకు పెట్టాలా? ఇంకొక పేరెంట్ గౌహతిలో సీట్ వచ్చింది సార్, నేను వెళ్ళాలా వద్దా అంటే వెళ్ళండి అని చెప్పారు. సార్ అమ్మాయి సార్ అంత దూరం, మరి ఎందుకు పెట్టారు? ఫస్ట్ సీట్ పెట్టేటప్పుడే కదా మనకు తెలుసుకోవాల్సింది. మరి అక్కడ మన అమ్మాయి ఉంటుందా, అబ్బాయి ఉంటుందా, అది లోకలా నాన్ లోకలా, మనకు నచ్చుద్దా నచ్చదా, అమ్మాయి హెల్త్ కండిషన్ ఏంటిది, మరి ఇంతవరకు హాస్టల్ ఉందా, ఇవన్నీ తెలుసుకునే కదా మనం ఆప్షన్ పెట్టాలి. మీకు నచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవుతా అనుకుంటేనే ఆప్షన్ పెట్టండి. మీరు ఆప్షన్ పెట్టారు, సీట్ వచ్చింది, ఇప్పుడు నచ్చలేదు అంటే ఉన్న 5,000 పోయినట్టే. ఇక డీమ్డ్ కాలేజ్ అయితే చెప్పనక్కర్లేదు, ఇక 2 లక్షలు పోయినట్టే. కాబట్టి సెకండ్ ఫేజ్లోనైనా మీకు మనకు ఎక్కడ వరకు సీట్లు వస్తాయి, ఎయిమ్స్లో మంచి కాలేజీలో వస్తాయి కదా, ఆ ఎయిమ్స్లో ఏ కాలేజీలో అయితే సీట్ వస్తుందో అక్కడ వరకు పెట్టేసుకోండి. మన స్టేట్కి వస్తే గాంధీ ఉస్మానియా ఈఎస్ఐ. నిజంగా ఈఎస్ఐ ఒకసారి వెళ్ళి చూడండి, ఈఎస్ఐ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. పేషెంట్ అయినా, పేషెంట్ ఫ్లో అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఏదైనా కూడా ఈఎస్ఐ కాలేజ్ బాగుంటుంది. ఉస్మానియా ది బెస్ట్, అసలు వరల్డ్ క్లాస్ మెడికల్ కాలేజ్ అని కూడా చెప్పచ్చు. కానీ ఎందుకు మరి వెళ్ళట్లేదు అన్న, బిల్డింగ్ బాగాలేదన్న, అన్న వాష్రూమ్స్ బాగాలేవన్నా, హాస్టల్ బాగాలేదన్నా, క్లాస్ రూమ్స్ బాగాలేవన్నా కదా. కానీ సీనియారిటీ కాలేజ్ కదా, అది ఎప్పటిదో తాతల కాలం నాటి కాలేజ్ అది. అది కాద్దనుకొని మీరు ఇవాళ గాంధీకి వస్తున్నారు. ఎందుకు గాంధీకి వస్తున్నారు? గాంధీ కొత్త కాలేజ్ అన్నా బాగుంటుంది, సిటీలో ఉంటుంది అని చెప్పేసే కదా, అంతే కదా. అంటే ఓల్డ్ కాలేజీ బాగోలేదు. ఎందుకు బాగోలేదు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోలేదు. కానీ మనకు ఆ 10 దాని వెనకాల ఉన్న ఒక 10 అఫిలియేటెడ్ హాస్పిటల్స్ కనబడట్లా, దాంట్లో వచ్చే పేషెంట్ ఫ్లో కనబడట్లా, అక్కడ ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ కనబడట్లా. కానీ మనకు గాంధీ కనిపిస్తుంది. గాంధీలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎమర్జెన్సీ బెడ్స్ ఉన్నాయి, ఎన్ని అఫిలియేటెడ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఎందుకు గాంధీకి వెళ్తున్నాం? మరి అలాంటి గాంధీ కంటే బెస్ట్ మరి ఈఎస్ఐ కూడా ఉంది కదా, ఎందుకు మనం వదులుకోవాలా? ఎన్ని సీట్లు ఇస్తున్నామో తెలుసా? మనం తెలంగాణ నుంచి వెళ్ళి, ఆంధ్ర నుంచి వెళ్ళి దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి మనము 1000 సీట్లు ఇస్తున్నాం. మరి మన పిల్లలు వచ్చి జాయిన్ అయ్యేది ఎంత? తెలంగాణ నుంచి మహా తెప్పి కొడితే 150 మంది కూడా వెళ్ళట్లేదు ప్రతి సంవత్సరం. 150 మహా అంటే 200 అనుకుందాం, ఇంకొక 350 అక్కడి నుంచి అనుకుంటున్నాం. అంటే ఒక సగం సీట్లు పోతాయి. అరే మన కాలేజీలో మనం ఎందుకు జాయిన్ కావద్దు?
ఈఎస్ఐ బాగానే ఉంది, ఉస్మానియా బాగానే ఉంది, గాంధీ బాగానే ఉంది, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, ఇలాంటి కాలేజెస్లో ఎవరెవరు వచ్చి జాయిన్ అవుతున్నారు నార్త్ నుంచి. ఎందుకు జాయిన్ కావద్దాం మనం? అరే మీకు నచ్చితే, మీకు కుదిరితే ఒక 5,000 10,000 డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మీరు ఒకసారి ఆలోచించండి, కొంత సోచాయించండి. మనం కూడా ఒకటో రెండో లాంగ్ టర్మ్ చేసే వచ్చాం కదా, ఆ బార్డర్లో ఉన్న పేరెంట్కి ఎంత ఉంటుంది నిజంగా. ఆ పేరెంట్కి, ఆ లాస్ట్లో ఉన్న పేరెంట్కి సీట్ వస్తే ఆయన ముఖంలో ఆనందం ఉంటుంది, అది అసలు మనం వర్ణించలేం. కానీ ఇక్కడ ఆల్ ఇండియా కోటాకు పోయిన క్యాండిడేట్ కూడా తెలియదు నేను పోవడం వల్ల నాకు నా ప్లేస్లో ఒకరికి సీట్ వచ్చిందని. డెఫినెట్గా అది ఏదో విధంగా మీ లైఫ్లో ఓన్లీ సీటుకు సీటే కాదు, డెఫినెట్గా లైఫ్లో ఏదో విధంగా మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఒకసారి సోచాయించండి, ఒకసారి ఆలోచించండి. ఆల్ ఇండియా కోటాలో ఈసారి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సెకండ్ ఫేజ్లోనైనా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేయలేదో సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరు? ఆ ర్యాంకర్సే. అన్న 50,000 వచ్చింది నేను పోవాలా, 70,000 వచ్చింది నేను పోవాలా అంటే ఆడ 30,000 ఉన్నవారికి రావట్లా, ఇక నీకెక్కడ వస్తుంది? కాబట్టి ఎవరు వెళ్ళాలో వాళ్ళే ఇవ్వాల. సో కాబట్టి ఎవరికైతే 5,000 వచ్చిందో దాదాపుగా 5,000 6,000 ర్యాంక్ వచ్చిన ఓబీసీ వాళ్ళకు సీట్ వస్తుంది. గాంధీలో 10,000 ర్యాంక్ వచ్చిన మనకు ఉస్మానియాలో సీట్ వస్తుంది. ఇక ఎస్సీ ఎస్టీకి అయితే 1,00,000 దాకా వస్తుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈఎస్ఐ కూడా మంచిగా కాలేజ్ ఉంటుంది, సో అది కూడా మీరు సెకండ్ రౌండ్లో ఆప్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే కనీసం మాకు ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకోవడానికి మనీ కూడా లేవని చెప్పేసి అంటున్నారో దానికి సంబంధించి నీట్ పేరెంట్ అసోసియేషన్ వాళ్ళు కొంత అమౌంట్ అప్లై చేయడానికి మేము కొంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. సో అలాంటి పేరెంట్స్ ఎవరన్నా ఉంటే మన గ్రూప్లో, అంటే ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకోలేని పరిస్థితిలో ఉన్న, ఫైనాన్షియల్గా ఏమన్నా ఇబ్బంది ఉన్నా అప్లికేషన్ చేసుకోవడానికి, అలాంటి వాళ్ళు మన దృష్టికి వస్తే మన గ్రూప్లో వాళ్ళ నేమ్స్ పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో వాళ్ళకు మనం ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసి, అలాంటి వాళ్ళు ఒక మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసి వాళ్ళకు మంచి కాలేజీలో సీటు వచ్చేలాగా మనమంతా ప్రయత్నం అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. మరి ఇది వాళ్ళ కోర్టుకు సంబంధించిన డెసిషన్స్, ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన డెసిషన్స్. మీకు నచ్చితే jaypalanide.comని రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి కూడా నేను కొంతమందికి చెప్తున్నాను, పదే గ్రూప్లో పోస్ట్ చేస్తున్నావు, నేను ఎప్పుడు కూడా నేను ఏమనలేదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం తప్పేం లేదు. అనవసరంగా జైపాల్ అన్న గ్రూప్లోకి వచ్చి నువ్వు ఫోన్లు చేసి నేను నీకు గైడ్ చేస్తా, 3,000 కట్టు, 4,000 కట్టు, నువ్వెందుకు ఫోన్ చేస్తావు? జైపాల్ అంటే యూట్యూబ్ ఛానల్ చూసినా, jaypalanide.com చూసినా, జైపాల్ అన్నలాగా ఒక 10 మందిని తయారు చేయాలన్న ఉద్దేశం నేను వెబ్సైట్ చేశాను. ఒక్కసారి వెబ్సైట్కి వెళ్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సరే కొంతమంది వెబ్సైట్ అర్థమవుతుంది, కొంతమంది అర్థం కావట్లేదు. అర్థం కాని పేరెంట్స్ కూడా కొంతమంది పేరెంట్స్, లేదు సార్ మనకు ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుంది, లేదు సార్ సిద్దిపేటలో సీట్ వస్తుంది, మీరు బీసీబీ కదా ఇలా సీట్ వస్తుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి నీకు నచ్చితే జైపాల్ అనే యూట్యూబ్ ఛానల్ గురించి, జైపాల్ అన్న వెబ్సైట్ గురించి నువ్వు చెప్పు. ఇంకొక ఛానల్ చూశాను నేను, మన సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సరే చూపించు, నేను వద్దనట్లా. జైపాల్ అన్న వెబ్సైట్ని నేను ఓపెన్ చేస్తున్నాను, జైపాల్ అన్న వెబ్సైట్ నేను వాడుకుంటున్నాను, ఈ వెబ్సైట్కి ఎలా ఉంది, మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోమని కూడా చెప్పు. నేను ఏం వద్దను, నేను ఎక్కడ కాపీరైట్ కూడా వేయను. ఎందుకు? వెబ్సైట్ యూజ్ చేసుకోవడం వల్ల నువ్వు ఒక్కనివే బెనిఫిట్ కావద్దు. వెబ్సైట్ యూజ్ చేసుకొని నీ పేరెంట్స్ అందరు కూడా బెనిఫిట్ కావాలా. సో వాళ్ళు కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలా. సీట్ కేటగిరీ ఏంటిది, ఎంఆర్స్ ఏంటిది, క్యాస్ట్ ఏంటిది, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, దీంట్లో క్యాట్ ఏ ఏంటిది, క్యాట్ బి ఏంటిది, క్యాట్ సి ఏంటిది, ఆల్ ఇండియా కోటా ఏంటిది, ఆల్ ఇండియా కోటాలో డీమ్డ్ కాలేజ్, ఇలా ఎన్నో రకాల అప్డేట్స్, ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా తెలుసుకొని మన వెబ్సైట్లో ఒకసారి చూస్తే ఓహో ఏ క్యాట్లు ఎలా ఉందా, బి క్యాట్లు ఎలా ఉందా, సి క్యాట్లు ఎలా ఉందా అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో 1కి 2 సార్లు వెబ్సైట్ చూడండి. ఫస్ట్ టైం చూస్తే మీకు ఏం అర్థం కాదండి. 1కి 2 సార్లు 3 సార్లు చూడండి. నేను చేసే వీడియోలు కూడా చూస్తూ ఉండండి. అప్పుడు మీకు వెబ్సైట్ యూజ్ అవుతుంది. సో మీకు ఆ వెబ్సైట్ నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్. ఎందుకంటే లోకల్ వాళ్ళు గెలిచారు, నాన్ లోకల్ వాళ్ళు ఓడిపోయారు. సో ఇది ఖచ్చితంగా లోకల్ వాళ్ళకు కొంత బెనిఫిట్ అయితే అవుతుంది. మరీ అంత బెనిఫిట్ అంటే 1 మార్కు 2 మార్కులు అయినా బెనిఫిట్ కావచ్చు కట్ ఆఫ్లో. సో ఆల్ ది బెస్ట్. ఇక తెలంగాణ విషయానికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అప్డేట్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. మేబీ మండే ట్యూస్డే వరకు ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.